పుతిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మోదీ గారితో చేసిన ఈ కార్ రైడ్ ఏదైతే ఉందో అది నా ఐడియానే, అది మా ఫ్రెండ్షిప్ ఒక చిహ్నం లాంటిది, ఇది ప్రీ ప్లాన్ చేసింది కాదు, ఇది నేను బయటికి దిగాను, ఇన్ఫాక్ట్ నా కార్ బయట కనబడింది, బట్ నేనే ఆయన అడిగాను మీ కార్లో రావచ్చా అని. దీంట్లో పెద్ద ఆర్కెస్ట్రేషన్ ఏం లేదు, యాజ్ ఫ్రెండ్స్ వి గాట్ ఇన్ టు దట్ కార్ అని. ఇన్ఫాక్ట్ ఈ కార్ ఇమేజ్లు కానీ, పుతిన్ గారు బయటకు వచ్చిన తర్వాత మోదీ గారు వెళ్ళి కౌగిలించుకోవడం కానీ, ఈ కామ్రాడరీ గురించి కానీ బయట చాలా చర్చ నడుస్తుంది. కానీ ఏదో మోదీ గారు పుతిన్ గారికి ఇది ఫస్ట్ టైం చేశారన్నట్టు కూడా కొన్ని ఆర్టికల్స్ నేను చదివాను. దీని మీద ఒక క్లారిఫికేషన్ నేను ఇవ్వాలి. ఎనీవేస్, అది చెప్పే ముందు ఒక్కసారి మీరు వీడియో మొత్తం చూడండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. రష్యా నుంచి మనకేం రాబోతుంది, మన నుంచి రష్యా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇన్ఫాక్ట్ ఈ ఎంటైర్ 2 day మీటింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన అఫీషియల్ గా డాక్యుమెంటేషన్ లో ఏం రిలీజ్ చేసాం, ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పేస్తాం. మోదీ గారు పుతిన్ గారిని రిసీవ్ చేసుకోవడం ఏదో ప్రోటోకాల్ బ్రేక్ చేశారు, దగ్గర దాకా వెళ్ళారు, కౌగులించుకున్నారు, కలిసి నడిచారని చెప్పి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. మనం కూడా చాలా చదివే ఉంటాం మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్. కాకపోతే ఇక్కడ మనం చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, ముఖ్యంగా ఈ పర్టికులర్ విజిట్ రష్యాది. ఎందుకంటే పుతిన్ గారు ఒక్కలే కాదు కదా వచ్చింది, రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ ఇవాళ భారతదేశంలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ చాలా మంది మినిస్టర్స్ రష్యా నుంచి వచ్చారు. పీయూష్ గోయల్ గారు ఒక మాట అన్నారు, భారత్ కి రష్యాకి మధ్యలో ఉండే ఈ సంబంధం ఏదైతే ఉందో ఇది సుఖ్ దుఃఖ్ మే సాతి ఏదో అన్నారు. హిందీ స్లాంగ్లో దాని మీనింగ్ ఏంటంటే అంతా బాగానే ఉన్నప్పుడు, మొత్తం హ్యాపీగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, కాకపోతే బాధల్లో దుఃఖాల్లో ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళ నిజమైన ఫ్రెండ్స్. రష్యా ఇవాళ మనతో అలా ఉంది. A friend in good times and bad times, a companion in happiness and a companion in sorrow. రష్యా భారతదేశానికి అంత హిస్టారికల్ కనెక్షన్ ఉంది అని చెప్పి ఆయన భావన. కానీ ఇక్కడ మోదీ గారు ఓన్లీ పుతిన్ గారి కోసం ఈ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరీ పలకరించారంటే అది కరెక్ట్ కాదు. అది హిస్టారికల్ గా చూసుకుంటే చాలా వరల్డ్ లీడర్స్ ఎవరైతే భారతదేశంతో సాన్నిహిత్యం మెయింటైన్ చేశారో, అది ఒబామా గారు అవనివ్వండి, షింజో ఆబే అని చెప్పి జాపనీస్ లీడర్ ఆయన కూడా మోదీ గారు ఇలాగే వెళ్ళారు. అంతెందుకు షీ జిన్పింగ్ వచ్చినప్పుడు మీరు ఒకసారి విజువల్స్ చూడండి, షేక్ హసీనా గారు వచ్చినప్పుడు ఈ ఫోటోలు చూడండి, ఒకసారి జార్డన్ నుంచి వచ్చిన కింగ్ అబ్దుల్లా II తో ఈ ఫోటో చూడండి, అంతెందుకు మొహమ్మద్ బిన్ సల్మాన్ తో ఫ్రమ్ సౌదీ అరేబియా. ఇలా మీరు లెక్క పెట్టుకుంటే కొల్లలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనం చూడాల్సిన పుతిన్ గారు రాగానే మోదీ గారు ఏం చేశారని కాదు, మనకి ఇవాళ రష్యాతో ఎజెండాలో ఏమున్నాయని. ఎందుకంటే వెస్ట్ మొత్తం ఇవాళ మాట్లాడుతుంది కదా ఈ రష్యన్ విజిట్ గురించి. మీరు వెస్టర్న్ న్యూస్ ఛానల్స్ కూడా మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను, మీరు ఒకసారి చూడండి ముందు. దే ఆర్ వెరీ వెరీ క్లియర్. రష్యా ఒక పెద్ద మెసేజ్ పంపిద్దాం అనుకుంటుంది వెస్ట్కి, మేము ఐసోలేటెడ్గా లేము. ఎస్సీఓకి వెళ్ళినప్పుడు చైనాలో కానీ ఇవాళ భారతదేశంలో కానీ మాకు వచ్చిన ఈ వెల్కమ్ ఏదైతే ఉందో, మేమందరం తోడుగా ఉన్న ఒక మల్టీపోలర్ గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో, అంటే ఒక వెస్టర్న్ డామినెన్స్ ఒకటే కాకుండా ఇటు సైడ్ కూడా దేశాలన్నీ ఇండిపెండెంట్గా వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు తీసుకునేలాగా మేము నిలబడతాం అని పుతిన్ గారు చెప్పారు. పుతిన్ గారు ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి చేశారు. అది చెప్తానండి, మన న్యూస్ ఛానల్కి ఇచ్చారు, అది ఇండియా టుడేకి. జనరల్గా ఇలాంటివి చూసినప్పుడు మనం ఏమనుకుంటా ఉంటే ఏదో బీబీసీనో, సిఎన్ఎన్, బ్లూమ్స్బర్గో, న్యూయార్క్ టైమ్స్, టెలిగ్రాఫ్ ఇలాంటివి ఉంటాయి అనుకుంటాం, వరల్డ్ లీడర్స్ ప్రెస్ అనగానే. అలాంటిది మన ఇన్ హౌస్ న్యూస్ ఛానల్ పుతిన్ గారు భారతదేశానికి రాకముందు రష్యాకి వెళ్ళి మరి ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చారు. అందులో ఆయనకు చాలా డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, అమెరికా అవసరం నాకు లేదు, G7 మళ్ళీ G8 గా మార్చేద్దాం, 2014 కళను మళ్ళీ తీసుకొద్దాం, మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి మాతో అన్నారు. నేను ఒప్పుకోలేదు దానికి. నాకు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, నేను ఏం చేస్తాను, నాకు ఇవాళ భారతదేశం కావాలి. నాకు stopped going to these meetings back in the past. That's the first thing. Secondly, the thing is, India's economy in purchasing power ranks 3rd. And what about the UK or other countries? ఇది ఆయన అంటున్న మాటలు ఇవి. దీన్ని ఎలా వ్యాలిడేట్ చేయాలో కూడా ఇవాళ వీడియోలో మనం చూద్దాం. అంటే నిజం చెప్తున్నారా లేదా, దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, అన్నీ మనం మాట్లాడదాం ఇవాళ. బట్ దానికన్నా ముందు మన భారత్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ అఫీషియల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనం ఏదైనా వీడియో చేసినా కూడా మాట్లాడినా కూడా విల్ పుల్ అప్ ద అఫీషియల్ డాక్యుమెంట్స్. PIB ఏం రిలీజ్ చేస్తుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదైనా ఫ్యాక్ట్ చెక్ చేశారా, వెస్టర్న్ మీడియాలో వాళ్ళు ఏమైనా రాశారా, ఇదంతా వ్యాలిడ్ సోర్సెస్ నుంచి మనం మాట్లాడుకోవాలి. మనం ఏమంటున్నాం, మనం ఒక 3-point ఎజెండా ఉంది మనకి. పాయింట్ నెంబర్ 1, ఎనర్జీ ప్యాక్ట్ గురించి మనం డీప్ డిస్కషన్ చేయాలి. ఇన్ఫాక్ట్ మనం రష్యాతో ఆయిల్ మాత్రమే కాదు, ఇది వరకు కోల్ కొనుక్కునే వాళ్ళం, ఈ ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా తెప్పించుకునే వాళ్ళం. ప్రస్తుతానికి అది బాగా తగ్గిపోయింది, దాన్ని మళ్ళీ రివైవ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎనర్జీ. నెంబర్ 2, డిఫెన్స్. మనకి ప్రస్తుతానికి ఉండే బయలాటరల్ ట్రేడ్ చాలా స్ట్రాంగ్ అని, $65 బిలియన్ ఉందని, దాన్ని 2030 వచ్చేసరికి $100 బిలియన్ చేద్దామని చెప్పి రష్యా కలగంటుంది. ఇన్ఫాక్ట్ ఇట్స్ అ మ్యూచువల్ డ్రీమ్ భారతదేశానికి రష్యాకి. కానీ ప్రస్తుతానికి భారతదేశం రష్యాకి ఎక్స్పోర్ట్ చేసేది కేవలం అందులో $5 బిలియన్ మాత్రమే. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా మనం ఇంపోర్ట్ చేసేది చాలా ఎక్కువ రష్యా నుంచి. ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ సైన్. ఇది మనం బయటికి పబ్లిక్గా అక్నాలెడ్జ్ చేయట్లేదు, కానీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. మన అఫీషియల్ డాక్యుమెంటేషన్లో కూడా ఇది ఉంది. ఇవాళ $5 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామని, అదేదో చెడ్డ విషయంలో మనం రాయలేదు, కానీ అది చూస్తే మనకు అర్థమైపోతుంది. 3వది, రెలోస్ అగ్రిమెంట్. దీని గురించి మనం అఫీషియల్గా ఏం రాయలేదు, కానీ రష్యన్ మీడియా న్యూస్ అవుట్లెట్ చాలా బలంగా రాస్తున్నాయి. ఏంటి రెలోస్ అంటే, రెసిప్రోకల్ అగ్రిమెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అని చెప్పి దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఇది కానీ మనం సంతకం చేయగలిగితే ఇట్స్ అ వెరీ బిగ్ మూవ్. అది ఎలాగో ఇవాళ వీడియోలో మనం మాడుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న మాట, మనకి లోకల్గా
లోకల్గా జరిగే ఇష్యూసే కాకుండా ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ని కూడా అందరికీ అర్థమయ్యే భాషలో సింపుల్గా ఒక అన్నయ్య ఇంట్లో మాట్లాడుతున్నట్టు ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం ఆన్ డైలీ బేసిస్. మీరు ఇవి మిస్ అవ్వకూడదు. నాకు నా జీవితంలో నా కెరియర్ పరంగా నేను ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత లేదా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత నా లైఫ్ నా రెస్పాన్సిబిలిటీస్తో పాటు ఇవి కూడా తెలుసుకోవాలని మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా 10 నిమిషాల నాలెడ్జ్ పిల్ల మీకు వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఏంటి రెలోస్ అనే డౌట్ మీకు వస్తే, ప్రస్తుతానికి మనం అమెరికాతో లెమోవా అని ఒక అగ్రిమెంట్ సైన్ చేశాం కదా. ఇదేంటిది? మన ఇద్దరు దేశాలు ఫ్రెండ్లీ దేశాలు కాబట్టి ఏదైనా ఇబ్బంది ఏదైనా కలిగినప్పుడు కానీ ఇటు సైడ్ మన నైబరింగ్ దేశాలతో అమెరికాకి ఏమైనా ఇబ్బంది ఉన్నా, అటు సైడ్ వాళ్ళ నైబరింగ్ దేశాలతో మనకేమైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా యుద్ధం జరుగుతున్నా లాజిస్టిక్ సపోర్ట్ తీసుకోవడానికి, మన శాటిలైట్ డేటా వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ శాటిలైట్ డేటా మనకి ఇవ్వడానికి మ్యూచువల్ గా మనం రాసుకున్న ఒక అగ్రిమెంట్. ఇలాంటి అగ్రిమెంట్ మనం అమెరికాతోనే కాదు, జపాన్తో, కెనడాతో, యూకేతో, ఇలాంటి చాలా దేశాలతో చేసుకున్నాం. కాకపోతే ఇవన్నీ అమెరికన్ అలైస్, ఫ్రెండ్స్. కాకపోతే రష్యాతో ఇవాళ వరకు చేసే ఆ ధైర్యం మనం చేయలేదు. ఎందుకు? అగైన్ రష్యాని చాలా దేశాలు ప్రస్తుతానికి బాయ్కాట్ చేసినాయి కాబట్టి మనం మరీ అంత క్లోజ్గా ఏదైనా ఇంత డ్రామాటిక్ స్టెప్ మనం తీసుకుంటే అవతల వాళ్ళు ఏమైనా అఫెండ్ చేస్తామని ఒక లోపల చిన్న భయం ఉండుండొచ్చు అని నేను చెప్పట్లే, జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సరే, ఎనీవేస్ దాన్ని పక్కన పెడితే మనం ఒక్కసారి పుతిన్ గారిని మన ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆయన్నే అగైన్ ఆయన రష్యాలో ఏం చేస్తున్నారు అనే టాపిక్ ఈ వీడియో పరివ్యూలోకి రాదు. సో దాని గురించి మనం వెళ్ళొద్దు. యాజ్ ఎ లీడర్ ఆయన ఏంటి, మన ఇండియన్ మీడియా వెళ్ళి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంది. ఆ పర్టికులర్ క్లిప్పే మనం తీసుకుందాం ఎగ్జాంపుల్. వాళ్ళ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో, హిందీలో అడిగారు, దానికి ఆయన ట్రాన్స్లేటర్ పెట్టుకొని రిప్లై చేశారు. ఇప్పుడు అందులో అడిగిన ఒక క్వశ్చన్ ప్రపంచం అంతా నాయిస్ చేస్తుంది. అదేంటి క్వశ్చన్ అంటే, మీరు G8కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, ఆయన సింపుల్గా చాలా క్రిస్టల్ క్లియర్గా ధైర్యంగా, అన్నిటికన్నా ముఖ్యంగా ధైర్యంగా, ఎందుకంటే నాకు తెలిసి భారతదేశంలోనే కాదు వేరే ఏ లీడర్స్ని చూసినా కూడా ఇంత ధైర్యంగా డిప్లొమాటిక్ సైడ్ లైనింగ్కి భయపడకుండా ఇలా వచ్చి, నాకు వాళ్ళతో పెద్ద అవసరం లేదండి, నేను నిజంగా ఇప్పుడు వెళ్ళి ఏం చేయగలుగుతా, వాళ్ళని పిలిచారు ఇన్ఫాక్ట్, కానీ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్. నా చూపంతా ఇవాళ భారతదేశం మీద ఉంది. అది ఎందుకంటే భారత్ ఈజ్ నంబర్ 3 గ్లోబలీ. ఇది నేనన్నమాట కదా, ఆయన అన్నమాట. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏ విధంగా నంబర్ 3 భారతదేశం? మీరు ఏ జీడిపి చూసినా కూడా నంబర్ 3 కాదే. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ కదా. ఎక్కడ ఈ జీడిపిలో భారత్ థర్డ్ అంటే ఇక్కడే PPP అనే ఒక టర్మ్ ఉంటుంది, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఇది డిఫరెంట్ పారామీటర్స్ చెక్ చేస్తారు. ఇందులో చైనా నంబర్ 1 ఉంది మొత్తం గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ లో. దాని తర్వాత అమెరికా. ఐ థింక్ చైనా ఇస్ విత్ $41 trillion, అమెరికా ఇస్ విత్ $30 trillion, భారత్ ఇస్ విత్ $17 trillion అండ్ రష్యా ఇస్ విత్ $7 trillion. అంటే ఇక్కడ రష్యా నంబర్ 4. మీరు జీడిపి పరంగా చూసుకుంటే భారత్ ఇస్ 4, రష్యా ఇస్ 9. అంటే టెక్నికల్గా G8 లో రష్యా రావాల్సిన ఇది కూడా లేదు. ఎందుకంటే G8 అనగానే మనం ఏమనుకుంటాం, టాప్ 8 గ్లోబల్ పవర్స్ అని కదా జీడిపి పరంగా. అందులో భారత్ లేదు, దాన్ని పక్కన పెట్టండి. బట్ స్టిల్ రష్యా కూడా మేము పిలిచినా కూడా మేము వెళ్ళామని చెప్తుంది. ఎందుకంటే ఈ PPP టర్మినాలజీలో భారత్ థర్డ్ ఉంది కాబట్టి, మేము కూడా అందులో ఒక మేజర్ పవర్ కాబట్టి, ఇవాళ నేను భారత్తో ఎలాగైతే వచ్చే క్రెడిబిలిటీ నాకు ఏదైతే ఉందో అది వీళ్ళతో ఎలాగైతే వచ్చేదానికన్నా ఎక్కువ అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన ఇవాళ మాట్లాడారు. దీని గురించి అఫ్ కోర్స్ ఎక్స్ కానీ ట్విట్టర్ కానీ భగ్గుమంటుంది. అండ్ ఇక్కడ అందరికీ ఒక క్వశ్చన్ రావడం సర్వసాధారణ సహజం. అదేంటది? ఇది పుతిన్ గారు అంటున్న మాట కదా, దీన్ని మీరు ఫేస్ వాల్యూ ఎలా తీసుకుంటారు? నేను కూడా చెప్తాను, ట్రంప్ గారు భోజనానికి పిలిచారని, అది ఆయన కదా వ్యాలిడేట్ చేయాలి. ఈయన ఎలా చేస్తారు వ్యాలిడేట్? ఈయన ఏదో చెప్తున్నారు, ఇది అబద్ధం చెప్తున్నారు ఈయన అనే డౌట్ మీకు వస్తే ఒక్కసారి మనం రివైండ్కి వెళ్దాం. మనం దిస్ ఇస్ డ్యూరింగ్ G7 సమిట్. అక్కడికి మన మోదీ గారు కూడా వెళ్ళారు, కానీ DJT గారు మోదీ రాకముందు ఒక్కరోజు ముందే ఆయన పారిపోయారు. ఆయన అదే వెళ్ళిపోయారు. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ గొడవ యుద్ధం నడుస్తుంది ఆ టైంలో, చాలా టెన్షన్ వెళ్ళిపోయారు ఆయన. ఇన్ఫాక్ట్ ఆయన మోదీ గారికి ఫోన్ చేసి వయా US వెళ్ళమన్నారు. అప్పుడు కెనడాలో జరిగింది కదా G7, యూ రిమెంబర్ దట్? మీరు ఈ వీడియోలు అన్ని చూస్తుంటే మీకు ఐడియా వచ్చి ఉంటుంది నేను ఏ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడే ఈ జోక్ కూడా జరిగింది. మన అదే ఇమాన్యుయల్ మ్యాక్రోకి DJTకి ఆయన ఏదో ఒక మాట అంటే యుద్ధాలన్నీ ఈయన ఆపేశారని చెప్పి ట్రంప్ గారు అన్నారు కదా, అటెన్షన్ సీకింగ్ ఇమాన్యుయల్ మ్యాక్రో అని చెప్పి. ఆ టైం అనుకోండి. ఎనీవేస్ ఆ మీటింగ్ గురించి ఎందుకు మాట్లాడుతుందంటే, అదే మీటింగ్లో G8 G7 అయిపోవడానికి కారణం బరాక్ ఒబామా అని, క్రైమియాని ఆక్రమించుకున్న తర్వాత అనవసరంగా రష్యాని వీళ్ళు బయటికి లాగేశారని చెప్పి. I look forward to that. The G7 used to be the G8. Barack Obama and a person named Trudeau didn't want to have Russia in. And I would say that was a mistake, because I think you wouldn't have a war right now if you had Russia in. ప్రస్తుతానికి మళ్ళీ G7 G8 అవ్వాలని, రష్యా లోపలికి రావాలని, మనందరూ ఒక కుటుంబంలాగా అన్యూన్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పి DJT గారు అన్నారు. సో ఇక్కడ పుతిన్ గారు మాట్లాడిన దానికి DJT గారు మాట్లాడిన దానికి పొంతన ఉంది కదా. సో ఇండైరెక్ట్గా ఖచ్చితంగా ఒక ఆఫర్ వెళ్ళి ఉంటుంది. అంతెందుకు అలాస్కాకి వెళ్ళారు కదా మొన్న, అక్కడ కూడా అడిగే ఉంటారు. బట్ స్టిల్ ఇక్కడ ఇతను రిజెక్ట్ చేశారు ఆ ఆఫర్ని. అట్లీస్ట్ అదైతే ఈయన చెప్తున్నారు బయటకి పబ్లిక్ పోడియంస్లోకి, ఇంటర్వ్యూస్లోకి వచ్చి. అదే అనిపిస్తుంటుంది. ఈయన చూడగానే యుద్ధం పట్లైన భావన ఇవన్నీ మనం పక్కన పెడితే, డిప్లొమాటిక్ ఒత్తిడికి లొంగకుండా లోపల ఏదున్నా నిర్భయంగా మాట్లాడుతూ, అన్నిటికన్నా ముఖ్యంగా ఓటమికి భయపడరు ఆయన. లేదా ఏదైనా
రిపర్కర్షన్స్ అంటారు కదా, దీని పర్యవసానాలు, ఆ పర్యవసానాలకు భయపడకుండా మాట్లాడే లీడర్ నాకు తెలిసి పుతిన్ గారు ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నట్టు మీకు తెలిసినా నాకు కింద కామెంట్స్లో రాయండి. మన భారతీయ లీడర్స్ కూడా దే ఆర్ గ్రేట్ లీడర్స్, కానీ చాలా డిప్లొమాటిక్గా ఉంటారు. ఇది ఒక చాణక్య నీతి అంతే. ఐఎమ్ నాట్ సేయింగ్ విచ్ ఇస్ రైట్, బట్ ఒక టూ డిఫరెంట్ అప్రోచెస్ అని చెప్తున్నాను, మీ ముందు పెడుతున్నాను అంతే. ఎనీవేస్, ఫ్రమ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ టు స్పెషల్ అండ్ ప్రివిలేజ్ బాండ్ అని మనం రిలీజ్ చేసిన ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మీరు ఒకసారి చూడండి. ఇండియా అండ్ EAU అని చెప్పి అదొక వేరే డిఫరెంట్ కంట్రీస్ సమ్మేళనం. అది USSR ఉన్నప్పటి నుంచి ఉండేది. అది బేసిక్గా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ రష్యాతో పాటు వేరే దేశాలన్నిటితో కూడా బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది $100 బిలియన్ టచ్ అవుతుంది అని చెప్పి మనం అనౌన్స్ చేసాం మన పేజ్లో అఫీషియల్గా ఈ $100 బిలియన్ వార్త. అండ్ ఇక్కడ ఎందుకు ఇంకా $1 బిలియన్ వాడుతున్నారు అనే డౌట్ అందరికీ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ అమెరికా లింక్ అయ్యి లేదు. ఎందుకు డాలర్స్లోనే డిస్కషన్ నడుస్తుందంటే వెస్ట్కి మనం ఒక మెసేజ్ పంపించాలండి. ఇప్పుడు అందరూ చదువుతారు కదా, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం రాస్తూ మన కరెన్సీ ఎక్స్చేంజ్ మాత్రం ఇది రూపీ ఆర్ రూబెల్లోనే ఉంటుంది 90% ట్రేడ్లో. ఇది పుతిన్ గారు అన్నమాట, మనం కూడా ఏకీభవించాం. మనం ప్రస్తుతానికి ఆయిల్ ట్రేడ్ చాలా బలంగా ఉంది. మీకు సింపుల్గా స్టాటిస్టిక్స్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఏదో రష్యాతో చాలా బలమైన ట్రేడ్ ఉందని చెప్పి నేను చెప్పట్లా, దట్ విల్ బి అన్ ఓవర్ స్టేట్మెంట్. ఇప్పుడు $64 బిలియన్ $68 బిలియన్ అంటున్నారు కదా, 68 అనుకుందాం, $68 బిలియన్, అందులో $5 బిలియన్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మిగతాది $64 బిలియన్ అని మనం వేసుకున్నాం, అందులో $60 బిలియన్, ఇన్ఫాక్ట్ $56 to $60 బిలియన్ ఆయిల్ ట్రేడే అవుతుంది. మిగతా 5-7 బిలియన్ రష్యా నుంచి మనకు సామాగ్రి వస్తుంది. అంటే ఆయిల్ ని తీసేస్తే దాదాపు ఒక $15 బిలియన్ కూడా ఉండదు ఇండియాకి రష్యాకి ఉండే ఈ పార్ట్నర్షిప్. దీన్ని స్ట్రెంథెన్ చేయాలి ఇప్పుడు. అది కాకుండా ఎనర్జీ బేస్డ్ గా కోల్ కూడా మా దగ్గర తీసుకోండి, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా మా దగ్గర తీసుకోండి అని చెప్పి రష్యా ఇవాళ మనకి ప్రపోజ్ చేస్తుంది. ప్రపోజ్ మాత్రమే చేస్తుంది, బెదిరించదు. ఈ బెదిరించదు అనే పదాన్ని నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఇదే రష్యా మనల్ని బెదిరిస్తుందని. ఏదో ఒక $2 బిలియన్ న్యూక్లియర్ సబ్మెరీన్ ప్యాక్ట్ ఒకటి ఉందని, ఆ ప్యాక్ట్ ఖచ్చితంగా బలవంతంగా మనతో సంతకం పెట్టిస్తుందని చెప్పి బ్లూమ్స్బర్గ్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఇన్ఫాక్ట్ దాన్ని మనం ఫ్యాక్ట్ చెక్ కూడా చేసాం. దీంట్లో ఇది మిస్లీడింగ్ హెడ్లైన్ ఇది అని, ఎందుకంటే ఈ అగ్రిమెంట్ ఎప్పుడూ అయిపోయింది. ఇది ఇవాళ కొత్తగా మనం సంతకం పెట్టేదో $2 బిలియన్ మనం ఇచ్చేదో లీజుకి తీసుకునేదో కాదు. దీని అగ్రిమెంట్ అయిపోయింది 2028లో. అంటే నెక్స్ట్ ఇయర్ ఆ సబ్మెరీన్ మనకు రావాలి. బట్ ఒకసారి మీరు ఆర్టికల్స్ చూడండి, మీకు నెరేటివ్ వార్ఫేర్ మీకు అర్థం కావాలంటే రష్యా భారతదేశానికి వస్తుంది. చూడండి, భారతీయులు వీళ్ళ దగ్గర న్యూక్లియర్ సామాన్లు ఎలా కొంటున్నారో, భారతీయుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు అనాగరికంగా వీళ్ళు యుక్రెయిన్ మీద వాడుతున్నారు చూడండి అని చెప్పి సర్వ్ చేయడానికి నీట్గా అమెరికన్ ప్రజానికానికి ఒక ఎంటైర్ ఇకో సిస్టమ్ ఇన్ అమెరికా ఇస్ ట్రయింగ్. దాన్ని ఇది వరకు మనం అంత ఫాస్ట్ గా బద్దలు కొట్టే వాళ్ళం కాదేమో, బట్ ఇవాళ అందరం వీఆర్ వెరీ మచ్ అవేక్. ఇవాళ మనకు ఆ ఎన్లైట్మెంట్ జరిగింది. ఆ ఆర్టికల్ వచ్చిన 24 గంటల లోపల మనం ఫ్యాక్ట్ చెక్ చేసాం, మనం చూపించాం. ఇన్ఫాక్ట్ మనం ఫ్యాక్ట్ చెక్ చేసింది కూడా వాళ్ళ దాకా వెళ్ళాలి, ఇన్ఫాక్ట్ ఆ ప్రజానికం దాకా వెళ్ళాలి. దానికి మనం ఎలాంటి ఇకో సిస్టమ్స్ బిల్డ్ చేయాలని మనం చూడాలి. పాకిస్తాన్ అబద్ధాన్ని కూడా ఎంత నిజంలా ఎలా పుష్ చేస్తుందో మనం ఒకసారి చూస్తే, అంత సిగ్గుమాలి పని మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ నిజాన్ని మనం చెప్పాలంతే. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ అంతకన్నా ఇంపార్టెంట్ గా నాకు తెలిసి రష్యా మనకి వాళ్ళు అడిగేది వెరీ సింపుల్ క్వశ్చన్. స్లోగా మనం డైవర్సిఫై చేస్తున్నాం ఏవైతే ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో. యూకేతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది, అది కాకుండా కెనడాతో మనం వీఆర్ నెగోషియేటింగ్. యురేనియం వీఆర్ బయింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అదే యురేనియం మా దగ్గర మీరు ఎందుకు కొనట్లేదు అని రష్యా అడగొచ్చు. లెట్స్ బీ ఫ్రెండ్స్ కదా అని ఒక మైండ్ సెట్ లో వాళ్ళు ఉండొచ్చు, బట్ స్టిల్ మనం ఆచితూచి అడుగేయాలి. అల్టిమేట్లీ మన దేశం మనకు ముందు రావాలి. నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. నేను ఒకటే చెప్తున్నా, ఆయన ఇంకో 1 డే ఉంటారు. రేపటి లోపల ఏదైనా రిలాక్స్కి సంబంధించి ఏదైనా మనకి న్యూస్ తెలిసినా కూడా, S-500కి సంబంధించి ఏమైనా తెలిసినా కూడా, ఎందుకంటే S-500 గురించి నిన్న మాట్లాడాను కాబట్టి ఇవాళ మళ్ళీ నేను ఆ టాపిక్ తీసుకురాలేదు, బట్ ఐ నో దట్ యు ఆర్ ఆల్ అవేర్. రోజు నా వీడియోస్ చూస్తున్నట్టయితే. సో మన ఆబ్జెక్టివ్స్ ఏంటి? యాజ్ భారత్ రిలాక్స్ అగ్రిమెంట్ సైన్ చేస్తామా లేదా, డిఫెన్స్ డీల్ ఏమైనా జరుగుతుందా లేదా, జరిగితే ఏం మనం కొనుక్కుంటున్నాం, బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మనం ఈవెన్ చేస్తున్నామా లేదా, బికాస్ టుడే ఇట్స్ వెరీ వెరీ అన్ఈవెన్. $70 బిలియన్ లో $5 బిలియన్ మాత్రం మనం ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి? ఫస్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ డామినెంట్ ఎకానమీగా మారాలంటే ఇలాంటి దేశాలతో మనం స్టార్ట్ చేయాలి. మన సైడ్ నుంచి బయటికి ఎక్స్పోర్ట్ చాలా బలంగా వెళ్ళాలి. ఎప్పుడైనా ఏదైనా దేశం అప్పుడే స్ట్రాంగ్ అయ్యేది. ఇవాళ పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో చైనా ఎందుకు అమెరికా కన్నా అంత ముందు ఉంది? దానికి కారణం ఇదే. ఆ దేశంలో ఆ డబ్బులు ఆ మాత్రం ఉంటే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నారు, ఆ పవర్ చైనీస్ ప్రజలకు అందరికన్నా ఎక్కువ ఉంది. దాని తర్వాత అమెరికా, దాని తర్వాత భారత్. సో $100 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ మాత్రమే కాదు, అందులో ఒక అట్లీస్ట్ ఒక $30 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి రష్యాకి. ఈ లైన్ ఆఫ్ థాట్ లో డిస్కషన్ ఏమైనా నడుస్తుందా? అండ్ ఫైనల్ గా గ్లోబల్ పాలిటిక్స్ పరంగా మనం ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నాం మనకి ఇవాళకి రేపటిది ఇమేజెస్ తో మనకు అర్థమైపోతుంది. దాని మీద ఐ మేక్ అ వీడియో, క్రిస్టల్ క్లియర్ వీడియో, ఏదైనా మనకు అప్డేట్ తెలియగానే. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, సూయజ్ కెనాల్ లో కాకుండా భారత్ రష్యాకి వెళ్ళడానికి ఒక వే ఉంది. ఇట్ ఈస్ వయా ఇరాన్. ఆ కారిడార్ పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ ఐమెక్, ఆప్షన్ బి ఇస్ INSTC, ఆప్షన్ సి ఇస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఆప్షన్ డి ఇస్ IPEF. మీకు సమాధానం తెలిస్తే మీరు కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీరు అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి చాలు. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. నేను అది ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి టాపిక్స్ మీద నన్ను రోజు మాట్లాడడానికి నాకు ఆ స్ఫూర్తినిస్తుంది మీరే ఐడియా టాపిక్స్ అవి ఇస్తున్నారు. DMsలోకి వచ్చి మీరు అడుగుతున్నారు కదా, దాంట్లో ఎక్కువ మంది అడుగుతున్న పాయింట్ ఏంటో అదే ఇవాళ మన ఛానల్లో వచ్చేది. సో అక్కడ మీరు
అడిగితే ఇక్కడ వీడియో వచ్చేస్తుంది. ఒక టైట్ నెట్ కమ్యూనిటీ లా దీన్ని పెడదాం అనుకుంటున్నాను నేను. సో ఇన్స్టాగ్రామ్ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అండ్ గ్లోబల్ ఏజుడ్ గ్లోబల్ అనే ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని మనకి యూట్యూబ్లోనే 2 ఛానల్స్ ఉన్నాయి. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, లేదా ఫ్యాషన్ గ్రూమింగ్ లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు నా సైడ్ నుంచి చూడాలనుకున్నా, గ్రేట్ ఛానల్స్. సపోర్ట్, సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ ఏదైతే ఉందో ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా రోజు చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా? మీరు ఆఫీసుల నుంచి, కాలేజీల నుంచి వెనక్కి వచ్చి ఒక నాలెడ్జ్ పిల్ల ఒక 10-15 నిమిషాల వీడియో లాగా మీ మొబైల్ ఫోన్స్లోకి అలా రావాలంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. గ్రో ద కమ్యూనిటీ. మనం ఎంత పెరిగితే నాకు అంత బలం. దానికి మీ సైడ్లో మీ చేతి, మీ ఫింగర్ కొండే పవర్ ఒకటే ఉంది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇక్కడ మనకి రీసెంట్గా ఏదైనా మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్న ఇండిగోలో మీ క్యాన్సిల్ అయిపోవడం కానీ, మీరు వెనక్కి రావడం కానీ, ఇన్ఫాక్ట్ ఈ వీడియో కూడా మీరు అక్కడ ఎయిర్పోర్ట్ లాంజ్లో కూర్చొని చూడడం కానీ చేస్తుంటే ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అనే క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఈ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఇంకా జియోపొలిటికల్ గానే నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ పుతిన్ గారు భారత్కి రాకముందు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు అమెరికా గురించి. అదేంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.